హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. బీహార్‌లో ఎన్నికల కమిషన్ తీరుకు సంబంధించి నేను కొన్ని వీడియోలు చేశా. జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్‌లో మీరు కూడా చూసుంటారు ఆ వీడియోస్. సో, బీహార్‌లో ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు రకరకాల అనుమానాలకు తావిస్తోంది. అనేక విమర్శలకు దారి తీస్తోంది అని మాట్లాడుకున్నాం. ఏ రకమైన అనుమానాలున్నాయి, ఏంటి విమర్శలకు దారి తీస్తోందో కూడా డీటెయిల్డ్‌గా నేను చెప్పా. సో, బీహార్‌లో 11 ధృవీకరణ పత్రాల ద్వారా అక్కడ ఓటర్లకు సంబంధించిన జాబితాని మళ్ళీ చెక్ చేయబోతున్నారు. 2003లో చేసిన సవరణ సరిగ్గా లేదు అంటూ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు కొత్తగా పూర్తిగా ఓటర్ల జాబితా సవరణకు శ్రీకారం చుట్టింది. దీనిపైన విమర్శలు వస్తున్నాయి. 11 రకాల ధృవీకరణ పత్రాలు ఉంటే మాత్రమే వాళ్ళని మళ్ళీ ఓటర్లుగా గుర్తించే పరిస్థితి ఉంటుంది. ఓటర్లుగా గుర్తించే అవకాశాన్ని బూత్ లెవెల్ ఆఫీసర్కి ఎలక్షన్ కమిషన్ కట్టబట్టింది. ఈ అంశంపైన తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు ఈ అంశంపైన నిన్న ఒక కీలకమైన తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి నిన్న మధ్యాహ్నం నుంచి వార్తలు వచ్చాయి. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది ఓటర్ల జాబితా సవరణ పైన. సో, సుప్రీంకోర్టు తీర్పు ఎలక్షన్ కమిషన్కి అనుకూలంగా ఉంది అంటూ రకరకాల విశ్లేషణలు వచ్చాయి. ఈరోజు ఉదయం ఆ తీర్పుకు సంబంధించి డీటెయిల్డ్గా సమాచారం తీసుకున్న తర్వాత నేను ఆ సమాచారాన్ని మీ ముందు పెట్టడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎలక్షన్ కమిషన్ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి అంటే, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశం పైన అధికారం ఎలక్షన్ కమిషన్కే ఉంటుంది. ఓటర్ల జాబితా సవరణని ఆపేయండి అని మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ని ఆదేశించలేము. ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న ఓటర్ల జాబితా సవరణ పైన స్టే విధించలేము అని చెప్పింది. సో, ఎలక్షన్ కమిషన్కి అటువంటి అధికారం ఉంది అనే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి ఆ అధికారాన్ని మేము ఇప్పుడు ఆపలేము, దానిపైన స్టే విధించలేము అనే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. అదే సమయంలో ఎలక్షన్ కమిషన్ కొన్ని కీలకమైన కామెంట్స్ కూడా చెప్పింది. కీలకమైన ఆదేశాలను కూడా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది. ఏంటి ఆ కీలకమైన ఆదేశాలు అంటే, ఏ అంశాలపైన అయితే ఇప్పుడు ఆందోళన జరుగుతుందో, ఏ అంశాలైతే ఎలక్షన్ కమిషన్ తీరుపైన అనుమానాలు రేకెత్తిస్తున్నాయో ఆ అంశాలనే టచ్ చేస్తూ సుప్రీంకోర్టు చెప్పింది. అక్కడ 11 ధృవీకరణ పత్రాలను మాత్రమే పెట్టారు. ఆ 11 ధృవీకరణ పత్రాలలో గతంలో ఉన్న ఓటర్ ఐడి కార్డు లేదు, ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు. ఈ 3 లేకుండా మిగతా 11 రకాల ధృవీకరణల పేరుతో ఏవో పెట్టారు. ఈ మూడింటిని కూడా పరిగణనలోకి తీసుకోండి అంటూ సుప్రీంకోర్టు చెప్పింది. సో, ఇప్పుడు అక్కడ మొత్తం రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్సో, పాస్పోర్టో, లేకపోతే 10th క్లాస్ సర్టిఫికేటో, డిగ్రీ సర్టిఫికేటో, బర్త్ సర్టిఫికేటో, క్యాస్ట్ సర్టిఫికేటో, ఇలా 11 రకాల ధృవీకరణలు ఇచ్చారు. సో, చాలామంది గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళు ఉండకపోవచ్చు, చాలామంది 10th క్లాస్ పూర్తయిన వాళ్ళు ఉండవచ్చు, చాలామందికి పాస్పోర్ట్ ఉండకపోవచ్చు. నాకు తెలిసి బీహార్ లాంటి రాష్ట్రంలో ఒక 5-10% మంది కూడా పాస్పోర్ట్ ఉంటుందని నేను అనుకోవట్లా. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఐడెంటిఫికేషన్గా పనికి వస్తుంది అని చెప్తున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ని ఎవరిస్తారు? రెవెన్యూ డిపార్ట్మెంట్. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తున్న రేషన్ కార్డు మాత్రం ఐడెంటిఫికేషన్గా పనికిరాదు అని చెప్పింది. ఇవి రకరకాల అనుమానాలకు దారితీసిన నేపథ్యంలో ప్రతి మనిషి దగ్గర కామన్గా ఉండే 3 ఐడెంటిఫికేషన్స్ ఏంటి? ఒకటి ఓటర్ ఐడి కార్డు ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది. 2 ఆధార్ కార్డు ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది. రేషన్ కార్డు కూడా బీపీఎల్ ఫ్యామిలీస్ అందరి దగ్గర రేషన్ కార్డు ఉంటుంది. బీపీఎల్ కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకు కూడా పింక్ రేషన్ కార్డు ఉంటుంది. సో, వీళ్ళందరికీ కూడా ఇది ఐడెంటిఫికేషన్గా చూడడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. దాన్ని పరిగణనలోకి తీసుకోండి అంటూ సుప్రీంకోర్టు చెప్పడం. సో, ఎలక్షన్ కమిషన్ ఎలా దాన్ని పరిగణలోకి తీసుకుంటుందా లేదా చూడాలి. సమయం తక్కువగా ఉంది. ఈ నెల 24 వరకే వాళ్ళు సమయం పెట్టుకున్నారు. 24 లోపల మొత్తం జాబితా సవరణ పూర్తి చేయాలని భావిస్తున్నారు. అక్కడ రాజకీయ పార్టీలు మాత్రం దీన్ని ఇమీడియట్గా ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2024 జూన్లో మొదలుపెట్టిన ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓట్ల జాయిన్ చేయించడం కావచ్చు, లేని వాళ్ళ ఓట్లు తొలగించడం కావచ్చు, ఈ ప్రక్రియ అంతా కూడా జనవరికే పూర్తయిపోయింది. లిస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ సవరణ ఎందుకు చేస్తున్నారు అంటూ రాజకీయ పార్టీలు ఆరోపణ చేస్తూ ఉన్నాయి. కేవలం దాంతోపాటు సిటిజన్షిప్ అంశానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు కీలకమైన కామెంట్స్ చేసింది. సుప్రీంకోర్టు చేసిన కామెంట్ ప్రకారం సిటిజన్షిప్ ఇవ్వాలా లేదా, అతను సిటిజనా కాదా అనేది తేల్చే అధికారం ఎలక్షన్ కమిషన్కి లేదు. ఎలక్షన్ కమిషన్ అతను సిటిజనా కాదా అనేది తేల్చలేదు. ఆ తేల్చే రెస్పాన్సిబిలిటీ ఎలక్షన్ కమిషన్ది కాదు. ఎలక్షన్ కమిషన్ కేవలం ఫెసిలిటేటర్ మాత్రమే. ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించిన ఒక నోడల్ ఏజెన్సీ లాగా ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తుంది. దానికి సంబంధించిన ప్రొసీజర్ మాత్రమే చేస్తారు. అతను ఇక్కడ సిటిజనా కాదా అనేది తేల్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది తప్ప ఎలక్షన్ కమిషన్కి కాదు అనే విషయాన్ని కూడా చెప్పింది సుప్రీంకోర్టు. సో, సుప్రీంకోర్టు చెప్పిన దాని మీదట ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం ఏంటి? ఈ మూడింటిని అనుమతిస్తుందా లేదా? ఈ సమయాన్ని ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా? ఇంకా చూడాల్సి ఉంది. ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి షాక్ని కలిగించే వార్తలుగానే చూడాలి. ఎందుకంటే చాలా ఫామ్గా, చాలా క్లియర్గా, చాలా ఇంటెన్షనల్గా ఆ 3 ఐడెంటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో అలో చేయకూడదు అంటూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వాటిని అలో చేయాల్సిందేనంటూ సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో దాన్ని ఇప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని ఫాలో అవ్వని సందర్భాలు కూడా చాలా చూసాం.
చాలా సందర్భాల్లో చూసాం. ఇప్పటికీ కూడా 1, 2 సందర్భాల్లో ఇప్పటికీ కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు మేము అలో చేస్తాం, కానీ అవి 2 చూపించిన సందర్భంలో వాటిని మేము యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ డెసిషన్ పైన, అతని విచక్షణ అధికారం పైన ఆధారపడి ఉంటుంది అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ గతంలో చెప్పింది. సో ఆ 2 ఐడెంటిఫికేషన్స్ చూపించినప్పుడు కూడా అతనికి ఓటు హక్కు ఇవ్వాలా లేదా అనేది ఆ బూత్ లెవెల్ వెరిఫికేషన్కి వచ్చిన ఆఫీసర్కి సంబంధించిన విచక్షణ పైన ఆధారపడి ఉంటుంది అంటుంది. సో ఒక చిన్న ఆఫీసర్కి సంబంధించిన విచక్షణ పైన ఒక పౌరుడికి సంబంధించిన ఓటు హక్కు ఎందుకు ఆధారపడి ఉండాలి? డాక్యుమెంటేషన్ ఆధారంగా, అతని నేటివిటీ ఆధారంగా, అతని అర్హత ఆధారంగా కదా ఓటు హక్కు ఉండాలి. బూత్ లెవెల్ ఆఫీసర్ చూసిన తర్వాత కూడా కన్విన్స్ అవ్వకపోతే ఓటు హక్కు ఇవ్వనంటే ఎవరికి చెప్పుకోవాలి? నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? గ్రీవెన్స్ ఎక్కడ దొరుకుతుంది? నాకు ఓటు హక్కు ఇవ్వండి అంటూ బీహార్ లాంటి వెనకబడిన రాష్ట్రంలో, అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రంలో ప్రజలు పోరాటం చేసి, ఫైట్ చేసి, ఆఫీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటుందా? సో అలా ఉండదు. కాబట్టి ఏదో రకంగా ఒక ప్యానిక్ క్రియేట్ చేసి మెజారిటీ ప్రజల ఓట్లను తొలగించే ఆలోచన, కుట్ర ఎలక్షన్ కమిషన్ చేస్తుందా అనే దానికి సంబంధించి అటువంటి అనుమానాలను పెంచేలా ఎలక్షన్ కమిషన్ బిహేవ్ చేస్తోంది. సో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ని కనుక ఎలక్షన్ కమిషన్ ఫాలో అవ్వగలిగితే బీహార్ ఎన్నికలకు సంబంధించి ఉన్న అనుమానాల్లో కనీసం కొన్నైనా నివృత్తి కావడానికి సంబంధించిన అవకాశం ఉంది.